ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు. ఏం చెప్పిండు? కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నన్ను గెలిపిండ్రి 15,000 ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000 వస్తుంది ఒక పంటకు, కానీ డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు వస్తుందని చెప్పిండు. సంవత్సరం దాటిపోయింది, ఒక్క రూపాయాన్ని ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు. ఏం చేసిండు? ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు వేయబోతే వెయ్యనీయకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్. రాసి ఎలక్షన్ కమిషన్ కి చెప్పిండు, రైతు బంధు గీ టైంలో వేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కి వేస్తారు, అందుకే వేయొద్దు అని ఉత్తరం రాస్తే పైన మోడీ గారి ప్రభుత్వం ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు. 1 రూపాయి కూడా వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి.